ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో. నమస్కారం. కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? 6 హామీలను గాలికి వదిలేసి అందిన కాటికి దోచుకుంటున్న ఇక్కడ ఆవేశం కాకపోతే ఏమిటండి? ప్రభుత్వం గురించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు. ముందుగా అమరావతి నుంచి మొదలు పెడదాం. ఇవే తగ్గించుకుంటే మంచి. అమరావతి పేరిట అవినీతి కోట. చూసాను సీసీటీవీలో. అప్పట్లో తాత్కాలిక భవనాలని అన్నారు. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. నోటి దొరకాకపోతే ఇప్పుడు శాశ్వత భవనాలు అంటున్నారు. అప్పుడేమో 100 కోట్లు దోచుకున్నారు. వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను అనుకో. ఇప్పుడు 1000 కోట్లు మూట కట్టుకుంటున్నారు. ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అమరావతిపై అంచనాలను పెంచేసి టెండర్లు ఖరారు చేస్తున్నారు. వాల్యూమ్ పెంచినావు. నేను చూసి పోసేసుకున్నాను అనుకున్నావా? రాజధాని రైతుల్ని మోసం చేస్తున్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అసలు ఒక విషయం నాకు అర్థం కాదు. నాకు అర్థం కాలేదు సార్. అప్పట్లో సచివాలయానికి 2700 కోట్లయితే ఇప్పుడు 4700 కోట్లు ఎలా అవుతాయండి? చూసావరా దీని తలపొగరు? ఎలా అవుతాయంటే మీ మార్క్ దోపిడీతో. దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. ఎస్, ఇది బాబు గారి మార్క్ దోపిడీ. నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. అందుకే అందరూ అంటున్నారు. అదే చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్ అని. ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. అమ్మా నువ్వు ఉన్నావమ్మా? నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే స్కూల్ లేదా ఆర్యా? అయిందా? బాగైందా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. నాకు నిద్ర వస్తుందండి. నమస్కారం ప్రజలారా. మన పార్టీలో ఉండేటువంటి 11 మంది శాసనసభ్యులకు సీమరాజా హెచ్చరిక. ఏందంటే అయన్నొద్దు, పాయింట్కి రా. మాజీ శాసనసభ్యులైనా మాజీ మంత్రులైనా ఎవరైనా కూడా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. తెలంగాణలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేది ఏంది అనేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ వేరే రకంగా ఆలోచన చేస్తా ఉన్నారు. ఏంది ఇలాంటి స్కీములు పెట్టకండి రా, సుఖంగా బతకనివ్వండి రా. ఎందుకు తొందర? వెయిట్. తెలంగాణలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేది ఏంది? హైదరాబాద్ లో కూర్చొని సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో కూర్చొని అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. అంటే రాష్ట్రంలోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టరా? దీనికి మీరు ఏమంటారు సార్? ఎందుకు పెట్టరు అంటే ఎవరు మీడియా మిత్రులు రారనే? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? కథలు ఏందంట, ఇప్పుడు మన పార్టీలో ఉండే వాళ్ళు ఒక్కొక్కరు సస్పెండ్ అవుతున్నారు. గిన్నె ఒప్పేసుకుంటావేంద్రా నువ్వు? కొంతమంది పోలీసులు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కు వాళ్ళు బయట ఎందుకు లేపా మనకెందుకు అని చెప్పి వాళ్ళు రాలా. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది ఇన్ని కథలు చేస్తా ఉంటే, ఇంత చేస్తా ఉంటే మరి మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదు? వాళ్ళను మనం కాపాడుకోకపోతే బయట వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? తన వాళ్ళకే ఏమీ చేయని వాడు బయట వాళ్ళకి ఏం చేస్తాడు అని నవ్వు. 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళ నియోజకం సరే అసెంబ్లీకి పోలా, ఓకే, నేనేం దాన్ని కాదన్నవాళ్ళ. అన్న పోనీయుడు, అన్న మనకు ఎందుకు లేరా స్వామి, మీరు ఓట్లేసిన జనాలే, అన్న పోనీలే. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వాటికి మనం ఉందాం. మనమైతే ఎమ్మెల్యేలు స్టిక్కర్ ఉన్నది, స్టిక్కర్ వేసుకొని ప్రోటోకాల్ ఉంటుంది, మనం తిరుగుదాంలే అని. కానీ నిన్ను నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావు?
అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. ఏమో 175 175 రేపు రాబోయే రోజుల్లో ఎట్లా కలిసాలా? ఈడు కాదు. ఆ టెన్షన్ నాకు ఉంది. నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్. ఈ 11 నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారు? ఘోరాలు చేసే సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.